మాజీ మంత్రి కేటీఆర్ పై మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి కింది స్థాయి నుంచి వచ్చారని, కేటీఆర్ మాత్రం తండ్రి పేరు చెప్పుకుని మంత్రి అయ్యారని అన్నారాయన. ఒకవైపు సాఫ్ట్వేర్ అంటారు, ఇంకోవైపు దారుణమైన కమెంట్స్ చేస్తారంటూ మండిపడ్డారు. అధికారంలోకి వస్తే ఏదో చేసేస్తామని అంటున్నారని, ఇప్పుడు తాము అధికారంలో ఉన్నామని, తాము కేసులు పెడితే ఎవ్వరూ మిగలరని కౌంటర్ ఇచ్చారు. నీ ఇంట్లో నీ మీద పెట్టని కేసులున్నాయా? పాస్పోర్ట్ కాడికెళ్ళి మొదలు పెడితే, లిక్కర్ కేసు కాడికెళ్ళి మొదలు పెడితే, లెదర్ ఇండస్ట్రీ దాకా ఉన్నాయి. ఏది వదిలిపెట్టకుంటున్నటువంటి దౌర్భాగ్య కుటుంబం మీది. అసలు మీ అయ్యే సీఎం లేకపోతే నీ పేరేందో చెప్పెక్కడున్నావు, నీ జాతి, నీ చరిత్ర. అసలు సీఎం అనేది లేకపోతే మీ అయ్యా కేటీఆర్ అంటూనే కూడా అడిగేటోడు ఉండేనా? నువ్వు ఇవాళ కష్టపడి కిందికి వెళ్ళి ఆర్గనైజేషన్కి వెళ్ళి రాజకీయాలకు స్వయం కృషితోటి వచ్చినటువంటి వ్యక్తులను వాడు వీడు పొట్టోడు గిట్టోడు అధికారం వస్తే మీ సంగతి చెప్తా, బట్టలు ఇప్పి కొట్టిస్తా, ఇది చేస్తా, తొండలెక్కిస్తా. ఏం భాషరా నాయన నీది? నువ్వు సాఫ్ట్వేర్ అంటావు, మంచి పెట్టి ముచ్చట్టు మంచి మంచి ముచ్చట్లు చెప్తావు, వస్తావు, మళ్ళీ ప్రజలు పబ్లిక్ చూడగానే అమ్మోరు వచ్చి కూర్చుంటుంది. నెత్తి మీద నీకు నువ్వు ఇంకా 3 ఏళ్ళు ఉన్నది మాకు అధికారం. అది రాకముందుకే వస్తే మేము ఏదో చేస్తావు ఇది అంటున్నావే. మరి మేము చేసుడు పొద్దుటికెళ్ళి మొదలు పెడితే, ఆంధ్ర తిరిగి చేసుడు పెడితే ఏది ఉండదుగా. ఆంధ్రోలు దోసుక తిన్నారు అని చెప్పిన కానీ ఆంధ్రోలు 10% తింటే 100% తిన్నారు. ఒక్కొక్కడు రుబ్రోళ్ళు ఉన్నట్టున్నాడు, గుండ్రగా 1000 కోట్లు తిని ఎట్లున్నాడు. ఇక్కడ పేర్లు వద్దు కానీ ఒక్కొక్కడు ఇట్లా గుండ్రగా ఈ కత్తలు ఉబ్బి ఆ ఏసీల సల్ల దిగక ఈ నా కొడుకులు వీళ్ళే ఉంటా మాట్లాడుతున్నారే. సారీ టు సే, నేను ఎందుకు ఈ భాష మాట్లాడవలసి వస్తుందంటే, నిన్న ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడిన భాష, అంతకుముందు ఏకంగా రాహుల్ గాంధీ గారిని అవులా అంటాడు. వీడు అవులా సంఘానికి అధ్యక్షుడు, వీనయ్యా వీళ్ళు అవులా అంటాడు. ఏందా వీడు ఎలక్షన్లు అయిపోగానే తెలంగాణ రాగానే పోయి కుటుంబం పోయి కాలు పట్టుకోలే, ఫోటోలు లేవా, మీడియా లేదా?